अरे फिर आगे चलो 1 मिनट। My energy is next level, so damn you better be careful. I got an angel and devil, he snaps me straight in the temple. I'm ready to be a rebel, I've got a lot of potential hidden inside of this vessel. That shit is so exponential, I need a first class ticket. వావ్ చలో చలో ఇక మనం వచ్చిన రూట్ ఇట్లా ఉంది చూడండి, కనబడుతుంది ఏమన్నా? అది ఎక్కి ఇటు కిందికి వచ్చి ఇక్కడ నుంచి ఈడికి రావాలి ఫైనల్గా. జై బోలే గణేష్ మహారాజ్కి జై హో. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై బోలే గణేష్ మహారాజ్కి జై హో. దేవుడు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. పప్పు, ఆలు, టమాటా, ఇంకేదో చిక్కుడుకాయ లాంటిది, తర్వాత ఆనియన్, టమాటా చట్నీ, పాపడ. చూస్తేనే నోరు ఊరుతా ఉంది. చెప్పినా కదా రాత్రి అంత క్లారిటీగా లేదు కానీ ఇప్పుడు ఇంత క్లారిటీగా ఉంది చూడండి. వీళ్ళు ఇక్కడ ఆకులతోటే మనకి ఫుడ్ పెడతారు అనమాట. ఇక్కడ ఇది సంప్రదాయం అంట. మీకు కూడా 2 రోజులు టైం ఉంటే ఈ ప్లేస్కి వచ్చి ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయండి. మంచిగా ఈ ప్రకృతి రమణీయతని ఎంజాయ్ చేయండి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. ఇక్కడ చూడు నా వెనక 2 గద్దెల్లాగా ఉన్నాయి కదా, కుప్పలు, మట్టి కుప్పలు. వాటి గురించి ఏంటంటే ఇక్కడ 2 డిస్టిక్లు సపరేట్ అవుతున్నాయంట. ఒకటి బీజాపూర్, ఒకటి దంతేవాడ, ఒకటి బీజాపూర్. 2 డిస్టిక్ల మధ్యలో సరిహద్దు అన్నట్టు ఇది. ఇలాంటి సరిహద్దు ఎప్పుడన్నా చూసిరా? అది కూడా అడవి మధ్యలో. సూపర్ కదా. దంతేవాడ, బీజాపూర్ బాగా ఇన్న ప్లేసులు లాగున్నాయి కదా. అది మరి కథ. మనం అటు వెళ్ళాలి. తర్వాత ఇటు కూడా ఒక దారి చూపిస్తూ ఉంది కదా. ఈ దారి ఏంటంటే మితుకుల్నర్ అని ఇంకొక ప్లేస్, అక్కడి నుంచి కూడా రావచ్చు. అంటే దంతేవాడ నుంచి వచ్చేటోళ్ళందరూ మితుకుల్నర్కి వచ్చేసి మితుకుల్నర్ అనే ప్లేస్కి వచ్చి అక్కడ నుంచి ట్రెక్కింగ్కి వస్తారు. ఇక్కడ నుంచి ఇది కామన్ పాయింట్ అనమాట. ఇక ఇక్కడ నుంచి అందరూ సీదా వెళ్ళాలి. మనం మాత్రం ఇక్కడ నుంచి వచ్చినాం. ఎందుకంటే డోల్కల్ క్యాంప్ సైట్ ఇక్కడే ఉంది. ఇది చాలా దగ్గర. నేను క్యాంప్ సైట్ ప్లాన్ చేసుకున్నా కాబట్టి క్యాంప్ సైట్ దగ్గరికి వచ్చి అక్కడ నుంచి ప్లాన్ చేసుకొని ఇక్కడ ఈ రూట్లో వచ్చిన. మితుకుల్నర్ అంటే దంతేవాడలో ఎవరైతే నైట్ స్టే చేస్తారో హోటళ్ళల్లో వాటిల్లో అక్కడ ఉన్న వాళ్ళు మితుకుల్నర్కి వచ్చి అక్కడ నుంచి ట్రెక్ స్టార్ట్ చేస్తారు. కానీ క్యాంప్ సైట్ ప్రిఫర్ చేసుకోండి, నైట్ ఇక్కడ ఉండండి, ఇక్కడ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించండి. మనం వచ్చిన రోడ్ ఏమో 3 కిలోమీటర్లు ఏముంటుందట, 3-3.5 ఒక సైడ్ మళ్ళీ 3.5. మితుకుల్నర్ అని చెప్పిన కదా, అదొక 4 కిలోమీటర్లు. అంటే మొత్తం కలిపి ½ కిలోమీటర్ తేడా, అంతే. సేమే, ఎలాగైనా రావచ్చు. కానీ ముందు రోజు నైటే ఇక్కడికి వచ్చి క్యాంప్ సైట్లో ఉండండి, మస్తు మజా వస్తుంది. హోటళ్ళల్లో ఎప్పుడు రెగ్యులర్గా ఉండేదే. ఏమంటారు? ఇప్పుడు ఆ డిస్ట్రిక్ట్ బార్డర్లో ప్లేస్లోకి వచ్చినాం కదా, ఆ ప్లేస్లో నుంచి ముందలకి డౌన్ ఉంది. ఇంకా ఇప్పటిదాకా కొండ ఎక్కినాం, ఇప్పుడు కొంచెం కొండ దిగుతున్నాం. దగ్గరనే అని చెప్తుండే మన హీరాలాల్. ఆల్మోస్ట్ వచ్చేసినామని. ఈ కొండ దిగి మళ్ళా కొండ ఎక్కాలేమో. చలో చూద్దాం. నాకు అడవిలో సహజ సిద్ధంగా పూసినటువంటి పూలు కూడా ఉన్నాయి. అబ్బా, కనబడ్డది కదా. ఈడ కూడా మొగ్గలు అక్కడ 2 ఉన్నాయి, పట్టుకోమస్తా. నేను మనసులో అనుకుంటుండే అడవిలో పూలు ఏమన్నా కనబడితే బాగుండు దేవునికి పెట్టనీకి అని చెప్పి ఇట్లా మనసులో అనుకున్నా. దేవుడైతే చూపించిండు. ఈ పూలు తీసుకెళ్ళి దేవుడికి సమర్పించుకుందాం. ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇదే ఇంకా పైకి అనుకుంటా, రాళ్ళు కనబడుతున్నాయి. హీరాలాల్ని అడిగితే వచ్చేసినాం దగ్గరికి అని అంటా ఉన్నాడు. ఇది ఎక్కి ఇంక గుట్టలు ఎక్కేస్తే ఆల్మోస్ట్ రీచ్ అయినట్టే. చలో చలో, ఎదురుగా చూపిస్తా చూడండి ఒక్కసారి ఎట్లుందో. నాకు ఇంకా కొండలు చూడండి. మనం ఇంకా పైకి వెళ్తే ఇదంతా కనబడుతుంది. చూద్దాం పదండి, మీకు చూపించడానికి నేను వచ్చింది. అచ్చా, ఇక్కడ 2 రోడ్లు స్ప్లిట్ అవుతున్నాయి. మళ్ళీ ఇటు పైకి ఒక దారి కనబడుతుందా, ఇటు పైకి ఒక దారి కనబడుతుంది,
మళ్ళీ అటొక దారి కనబడుతుంది కదా, ఇదేమో వినాయకుని దర్శనంకి వెళ్ళడానికి, ఇదేమో శివుని దర్శనానికి వెళ్ళడానికి. యాక్చువల్గా శివుడు నాట్యం చేశాడని చెప్పిన కదా, ఆ ప్లేస్ అనమాట. ఒక కొండ మీద శివుడు నాట్యం చేస్తుంటాడు, ఇంకో కొండ మీద వినాయకుడు ఆయనకి కాపలిగా ఉంటాడు అనమాట. పరశురాముడు వచ్చి ఇక్కడ గొడ్డలు ఇసిరేస్తే ఒక దంతం పోయింది, అందుకనే వినాయకుడిని ఏకదంతుడు అని పిలుస్తారు. తెలుసు కదా, ఏకదంతాయ వక్రతుండాయ. పాట ఎవరికి వచ్చు, పాడరి మరి. ఫస్ట్ అయితే గణపతి దర్శనం చేసుకొని వద్దాం, ఇటు వెళ్ళేసి తర్వాత శివుని దర్శనం చేసుకుందాం. జై బోలే గణేష్ మహారాజ్ కి జై. ऐसे जाने क्या जी, ఇట్లా వెళ్ళాలంట. చూడండి దారే కనబడతలేదు ఇక్కడ. यहाँ से नीचे, इधर इधर सीधा 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 नीचे. हाँ नीचे. ఇక్కడికి వచ్చినాక ఇక చూడరి, బ్రిడ్జ్ కనబడుతుంది. ఈ బ్రిడ్జ్ మీద నుంచి మనం పైకి వెళ్ళాలి. వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి, చిన్నగా చూసుకుంటూ జాగ్రత్తగా రావాలి. అమ్మయ్య, మంచి బ్రిడ్జ్ అయితే కట్టిరు. దీని తర్వాత మళ్ళీ పైకి ఎక్కి పోవాలి. I go from living to dead. You got me seeing all red. Now I'm becoming a threat. I fucking heard what you said. I'll make you have some regrets. And no, I never forget. So now you have a few debts. That shit, it needs to be paid with blood or some sort of pain. You caused a permanent stain, which has determined your fate. I've never seen so clear. I feel the end and it's near. The day of reckoning's here. ఇది అసలైంది కేకపు. మామూలుగా దర్శనం ఇయ్యాడుగా, ఇలా ఎక్కిపోతుంది. ऐसे चला जी, क्या बात है. ऐसे चलना है क्या? हाँ. My energy is next level, so damn you better be careful. I got an angel and devil, he snaps me straight in the temple. I'm ready to be a rebel, I've got a lot of potential hidden inside of this vessel. That shit is so exponential, I need a first class ticket. వావ్, చలో చలో. ఇంకా చూడరు, మనం అక్కడి నుంచి వచ్చినాం కదా, గీ రాళ్ళు ఎక్కేసి వచ్చినప్పుడు ఎట్లా చూసిరు కదా, మామూలుగా లేదు టఫ్. అంత కష్టపడి వచ్చినాం కదా. ఆహా, సూపర్ అంటే సూపర్ వ్యూ ఉంది. అరే కమాన్, మంచి ఐ పాయింట్. ఎదురుగా మన గణేశుడు కనబడుతున్నాడు. జై బోలే గణేష్ మహారాజ్ కి జై హో. ఫైనల్గా డోల్కల్ గణేష్ జీ దగ్గరికి అయితే వచ్చేసినాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చలో దర్శనం చేసుకుందాం. డోల్కల్ గణేష్ జీకి ఎదురుగానే శివుని దర్శనం కూడా అవుతుంది. చూడండి, అక్కడ కనబడుతుంది కదా ఆ కొండ, అక్కడ త్రిశూలం కనబడుతుందా. మనం ఈ దర్శనం అయిపోయాక అక్కడికి వెళ్దాం. చలో ప్రస్తుతం అయితే ఇక్కడ దర్శనం చేసుకున్నారండి. అంతా బాగానే ఉంటుంది. ఈ ఒక్క కొంచెమే అసలైంది. ఇది కనుక పైకి వచ్చినామంటే స్వామి మనకు దర్శనం ఇస్తాడు. మనం ఇక్కడ నుంచి వచ్చినాం కదా, పైకి ఎక్కి ఇలా వచ్చేసి ఇక్కడ నుంచి ఈ కిందికి దిగాలి. ఈ కిందికి దిగి ఇట్లా దిగేసి అక్కడ నుంచి పైకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవాలి. సపరేట్ ఒక కొండ మీద అలాగ ఉన్నాడు చూడండి, భలే ఉంది కదా. I need a first class ticket to the top, no limit. I don't play no gimmicks. I'ma take you to the clinic. If you want a taste, come at me and you will be replaced. They won't find a trace of you anywhere or any place.
జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మొత్తానికి స్వామిని చూడాలనుకున్నా, నిన్న డ్రైవ్ మొత్తం చేసి ఈరోజు వచ్చి ట్రెక్కింగ్ చేసుకుంటూ కష్టపడుకుంటూ అయితే వచ్చి స్వామి దర్శనం అయితే చేసుకుంటా ఉన్నా. ఆహా, ఏం అదృష్టం ఇది. చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఈ రోజుకి మాత్రం కళ నెరవేరింది. గత వారం రోజులకెళ్ళి పోస్ట్పోన్ అయితేనే ఉంది. రేపు పోదాం అనుకుంటా. నిన్న ఎట్టి పరిస్థితుల్లో బయలుదేరి వచ్చి ఫైనల్గా అయితే దర్శనం చేసుకున్నా. అది సంగతి. అరే ఫిర్ ఆగే చలో 1 మినిట్. దేవుడికి పూజ చేద్దామని, అరే పూలు కూడా తెచ్చినా కదా. స్వామి కోసం పూలు తీసుకొచ్చిన, మధ్యలో కనబడ్డాయి కదా, అవి స్వామికి సమర్పించాలే. ఓం నమో విఘ్నరాజాయ నమో నమః. ఓం నమో నమః. ఓం నమో నమః. జై బోలే గణేష్ మహారాజ్ కి జై. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జయ సర్వవిఘ్నోపశాంతయే అగజాననం పద్మార్కం గజాననం హర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం నమః. ఓం నమః. ఓం నమః శివాయ. 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 జై బోలే గణేష్ महाराज की. पहले टीका लगवाएंगे, दिख रहा है? ओके. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. हर हर महादेव. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय बोले गणेश महाराज की जय हो. దేవుడు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. వెయిటింగ్ అనమాట దీనికోసమే. ఓకే, దేవుడికి అయితే అభిషేకం చేసుకున్నా. చాలా అదైతే సంతోషం. ఆయన అభిషేకం చేయడానికి కొబ్బరికాయ తీసుకొచ్చిండే, కనీసం ఆ అదృష్టం అన్నా నోచుకున్న దానికన్నా. అరే కూర్చున్నాయి, చలో हो गया जी हनुमान जी, खत्म हो गया. मैं कुछ नहीं लाया भाई, कुछ नहीं लाए. కవర్లు డేడా పడేయద్దు కాబట్టి మళ్ళీ పట్టుకోయి కిందనే పడేద్దాం. ఇప్పుడు టాస్క్ ఏంటంటే కూర్చున్నా ఇలా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజాననం పద్మార్కం గజానం మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే. ఓం తండ్రి అమో విఘ్నరాజాయ నమో నమః. ఓం నమః శివాయ. నారాయణ పరంధామ వాసుదేవ స్వామియే శరణమాంజనేయ స్వామియే శరణమయ్యప్ప శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ ప్రభాదేవికి నమో వాసుదేవ లక్ష్మీనరసింహ స్వామి రాఘవేంద్ర స్వామి మల్లికార్జున వీరభద్ర పరమరాంబిక లక్ష్మీ పార్వతి సరస్వతి కనకదుర్గ సంతోషమాత గాయత్రి పార్వతి రామ లక్ష్మణ భరత సీత జానకి పద్మావతి అల్వేల్ మంగా భుజనం సత్యనారాయణ సవడ్డి కాసలవాడ బాలాజీ నమో నారాయణ 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 నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ఓం నమో కుబేర స్వామి నమో నమః. హర హర మహాదేవ్. చలో ఫైనల్గా అయితే ఢోల్కల్ గణపతి మహారాజ్ దర్శనం అయితే చేసుకున్నాం. మీరు కూడా దర్శనం చేసుకోరి స్వామిని, అలాగే ఇటుకి రావడానికి ప్లాన్ చేయరి. ఓకే చలో. ఇక మనం వచ్చిన రూటు ఇట్లా ఉంది చూడండి, కనబడుతుంది ఏమన్నా? అది ఎక్కి ఇటు కిందికి వచ్చి ఇక్కడి నుంచి ఇడికి రావాలి. ఫైనల్గా జై బోలే గణేష్ మహారాజ్కి జై హో. మొత్తానికైతే స్వామి దర్శనానికి అయితే చేసుకున్నాం. సూపర్ అబ్బా. ఈ యొక్క లాస్ట్ మాత్రమే కొంచెం కఠినంగా ఉంది. మిగతా అంతా రావడానికి ఈజీనే, రావచ్చు ఆరామ్సే. ఒక లాస్ట్ మాత్రం బాగా టఫ్ ఉంటుంది. బాగా టఫ్ అంటే ఏం లేదు, మంచిగా రాళ్ళు పట్టుకొని పైకి ఎక్కాలి, మళ్ళీ దిగాలి. చూసిరు కదా ఇంతే. ఇది దిగడం అంటే ఆల్రెడీ దిగేటప్పుడు చూపించిన కదా, దిగి సపరేట్గా కొండ మీద ఉన్నాడు ఆయన దర్శనం చేసుకోవాలి. ఎట్లా అనిపించింది దర్శనం? మంచిగా అనిపించిందా? మీకు దర్శనం చేసుకోగానే ఏమనిపించిందో ఫస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేట్ చేయకండి. నెక్స్ట్ అక్కడ ఉన్న శివయ్యని దర్శనం చేసుకుందాం పదండి. ఈ కొండ ఎక్కి ఇక్కడ నుంచి ఇట్లా కిందికి వచ్చినాము. గీడ చెట్టు కనబడుతుంది కదా, గా చెట్టు కా నుంచి నేను వీడియో తీసినండే ఈ పైకి. అట్లా అని ఇట్లా లోపలికి వచ్చి ఈ సందులోకి వెళ్ళబడి ఈ గుట్టెక్కినాం. ఇట్లా వచ్చి చెప్పసాది
జై భోలే గణేష్ మహారాజ్కి. చలో ప్రసాదం కూడా దొరికేసింది. జై భోలే గణేష్ మహారాజ్. ఈ వచ్చే దారి ఉంది కదా, మనం అక్కడి నుంచి వస్తున్నాం, అక్కడి నుంచి ఇట్లా పైకి వస్తాం, ఇదంతా పైకి ఎక్కాలి. ఇది ఒక్కటే టఫ్ అనమాట. ఇది ఒక్కటే టఫ్ ఎక్కేస్తే ఇంకా ఈ మిగతాదంతా మనం వెళ్ళిపోవచ్చు, కొంచెం ఈజీగానే ఉంటుంది, వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇది ఒక్కటే టఫ్ ఉంటుంది, రాళ్ళు ఎక్కేసి పైకి రావాలంతే. ఇది ఒక్కటి ఎక్కినామంటే దేవుడి దర్శనం అయిపోతుంది. పర్టికులర్గా లేడీస్ మాత్రం శారీస్ కట్టుకొని రాకూడదు, ఎక్కడం చాలా ఇబ్బంది, అంతే వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. పంజాబ్ డ్రెస్సులో వస్తే చాలు. అందరు ఇక్కడ దాకా వస్తారంట, ఆ బ్రిడ్జ్ వరకు వచ్చేసి ఆడ కట్టెల బ్రిడ్జ్ ఉంది ఇంతకుముందు చూపించింది, ఆడ దాకా వచ్చేసి అక్కడ నుంచి భయపడతారంట. భయపడేది ఏం లేదు, కొంచెం 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 ఎక్కేసి రావచ్చు. గణేషుని దర్శనం అయిపోయింది, ఇప్పుడు శివుని దర్శనం చేసుకుందాం పదండి. సేమ్ ఇక్కడ నుంచి వచ్చినాం కదా, వచ్చి మనం అట్లా పోయి గణేషుని దర్శనం చేసుకొని వచ్చినాం. మళ్ళీ సేమ్ ఇలా వచ్చి ఇటు పైకి వెళ్తే శివుడి దర్శనం, ఆ కొండ మీద శివుని దర్శనం చేసుకొని కిందికి వచ్చేద్దాం. చలో, ఇది కూడా ఏం తక్కువ లేదు, ఇంకో అట్లనే ఎక్కేసిపోతూనే ఉండాలి. అవ్వాలి ఇంకొక ఇట్లా ఎక్కాలి. ఇప్పుడు ఇది ఎడంగా ఎక్కాలి, ఇట్లా అని ఇట్లా అని ఎక్కుడే. దేవుడా, ఓం నమ శివాయ. కమాన్ కమాన్. सर इधर राइट. इधर? हाँ इधर? हाँ. अच्छा, यहाँ से बनेगा, ये ठीक रहेगा. हाँ हाँ इजीली. जय बोले शंकर भगवान की जय. సూపర్, వచ్చేసిన శివుని దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి చూస్తే అక్కడ గణపయ్య కనబడుతున్నాడు చూడండి. అమ్మ మామూలుగా లేదయ్యా, కొంచెం టఫ్ అంతే, ఎక్కువ ఏం లేదు. అక్కడితో పోలిస్తే ఇది తక్కువనే ఉంది. ఇది చూడండి కొండ ఎట్లుందో. శివుడు అంటే ఆ మాత్రం ఉండాలి. పైన త్రిశూలం కనబడుతుంది చూడండి ఆడ. చలో 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 చలో. బా, ఇక్కడ నుంచి ఎక్కేసి వచ్చినాం కదా, చూడడానికి పెద్ద కఠినం అనిపిస్తలే కానీ ఎక్కి రాగానే చూడండి, హరహర మహాదేవుడు శంభో శంకర ఓం నమ శివాయ. వా, మహా అద్భుతం కదా, సూపర్కే సూపర్. ఇట్లా చూపించినంత ఈజీ కాదు. ఇంకా చూడ్రి, ఇది కూడా ఇంకొక ఇట్లా ఈ రాయి ఎక్కి ఈ పాకెక్కి అవతల నుంచి అటు పోయి ఆ శివాయని దర్శనం చేసుకోవాలి. మరి చలో వెళ్దాం. జై బోలే శంకర భగవాన్ की जय हो. ఓం నమ శివాయ, హర్ హర్ మహాదేవ్. ఇక్కడ నుంచి ఇది సపరేటు, ఇక్కడ నుంచి ఇది సపరేటు. ఆయన శివయ్య అక్కడ సపరేట్గా కొలువు తీరున్నాడు. ఈయన గణేష్ కంటే ఇంకొక అడుగు పైనే ఉన్నాడు. ఆయన కొంచెం కిందికి ఉన్నాడు, కొడుకు కదా కిందికి ఉంటాడు. శివుడు కదా, ఈయన ఎప్పుడైనా టాప్లోనే ఉంటాడు. ఓం నమ శివాయ, హర్ హర్ మహాదేవ్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అబ్బా, శివలింగం చూడండి ఎంత బాగుందో. ఆయన 3 నామాలు కనబడతా ఉన్నాయి ఇటు సైడ్. ఆహా, ప్రపంచాన్ని మొత్తం చూస్తూ ఆశీర్వదిస్తున్నట్టుంది. ప్రపంచం దిక్కే ఉన్నాడు ఆయన, భూమండలాన్ని మొత్తం ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ముందర చూడండి ప్రపంచం ఎంత బాగుంది. పాపా పాపా, హైలైట్. ఆహా, సూపర్. అక్కడ ఇప్పుడే గణేష్ దగ్గరికి ఒక పెద్ద బ్యాచ్ వచ్చింది, పొరగాళ్ళ బ్యాచ్, కోతుల బ్యాచ్ ఉన్నట్టు. అది కూడా ఒకటే అరుస్తూ ఉన్నారు. ఆ మాత్రం ఉంటుంది జోష్. వచ్చిరు కదా, మరి మీరు కూడా రారి. మరి ఇంకేంది లేట్. సక్సెస్ఫుల్గా శివుని దర్శనం, గణపయ్య దర్శనం అయితే చేసుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ చేసినాం. రానీకే 1.5 గంట ఏం పట్టింది.
9 గంటలకి ఏం బయలుదేరినా 10:30 వరకు పైకి వచ్చేసిన. తర్వాత పోనీకే మహా అంటే ఇంకో అర్ధ గంట పడుతుంది, పెద్దగా ఏం పట్టదు. చాలా బాగుంది ప్లేసు, మంచి ట్రెక్కింగ్ స్పాట్. మనం చేయాల్సిందల్లా తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి కొంచెం లాంగ్ జర్నీ ఉంటుంది. ఆరామ్సే వచ్చి అంటే భద్రాచలం నుంచి 200 పైన ఉంది, ఏటూరు నాగారం తెలంగాణ బార్డర్, అక్కడ నుంచి 200 చిల్లర ఉంది. హైదరాబాద్ నుంచి అయితే 460 కిలోమీటర్లు, ఆంధ్ర నుంచి కూడా అంతే దగ్గరగా. వైజాగ్ నుంచి కూడా 480. ఎటు పోయి ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి 400 కిలోమీటర్లు మధ్య నుంచి రావాలంటే. పొద్దున బయలుదేరండి, సాయంత్రం రారి. మంచిగా ఇక్కడ క్యాంప్ సైట్ తీసుకోండి, నైట్ స్టే చేయండి, మంచిగా భోజనం చేసి ప్రకృతి ఒడిలో సేద తీరండి. పొద్దున్నే బయలుదేరితే మంచిగా నాష్టా చేసి ఆరామ్సే పైకి పోవచ్చు, దర్శనం చేసుకుంటాం. ట్రెక్కింగ్ అయితే మామూలుగానే ఉంటుంది, చూసిరు కదా, చూపించిన కదా ప్లేసెస్ అంతా. ఇంకా ఇట్లనే ఉంటుంది, మంచిగా మధ్యలో ఆగొచ్చు. పెద్ద కొండరాళ్ళు, దారి, మా గైడు హీరాలాల్, ఇది వెళ్ళే దారి. వచ్చే దారి అంతా చెట్లు ఉంటాయి, పైనుంచి ఎండ అయితే మన మీద పడదు, మధ్యలో అట్లా పడుతుంటుంది. ఎటు పోయి లాస్ట్ పైకి పోయినాక ఎండ ఉంటుంది అంతే. ఆ ఎండ బాగా కొట్టక ముందుకే పోతే మంచిగా దర్శనం చేసుకోవచ్చు, కాసేపు సేద తీరి మళ్ళీ మధ్యలో ఆడుతూ పాడుతూ రావచ్చు. మీరు ప్లాన్ చేయండి, ఖచ్చితంగా రండి, దర్శనం చేసుకోరి. ఆరోగ్యానికి ఆరోగ్యం, ట్రెక్కింగ్ చేసి వస్తే స్వామి ఆశీర్వాదానికి ఆశీర్వాదం అన్నీ లభిస్తాయి. ఏమంటారు? ఇంకా లేట్ చేయకుండా ప్లాన్ చేయండి. బెస్ట్ టైం వచ్చేసి అక్టోబర్ నుంచి జనవరి వరకు. సही है सीराला? అక్టోబర్ से जनवरी या ఫిబ్రవరి तक भी. ఇక్కడ డిసెంబర్ జనవరిలో ఉత్సవాలు కూడా అవుతాయంట, వీలైతే అప్పుడు కూడా రండి. జనసంచారం ఫుల్గా ఉంటుంది, ఇంకా మజా చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడే స్టార్ట్ అయింది సీజను. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకోండి, ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. వినాయక చవితి టైంలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వస్తారంట, ఫుల్ పబ్లిక్ ఉంటారంట, మంచి జాతరలాగా జరుగుతుందంట. కాకపోతే ఏంటంటే అది వర్షాకాల టైము, వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. అంటే వర్షాకాలంలో వర్షాలు పడితే ఈ అడవి ప్రాంతంలో ఏమవుతుందంటే బాగా జారిపోతూ ఉంటుంది. చూసిరు కదా రోడ్ ఎట్లా ఉందో, అసలు దారే లేదు, మనమే చూసుకుంటే నడవాలి. చలో, మొత్తానికైతే దర్శనం అయిపోయింది, సక్సెస్ఫుల్గా కిందికి వచ్చినాం. ఎలా అనిపించింది దర్శనం? నచ్చిందా? ట్రెక్కింగ్ బాగుందా? లొకేషన్ అది నచ్చితే వెంటనే మన వీడియోని లైక్ చేయండి. జై బోలే గణేష్ మహారాజ్ కీ జై, హర్ హర్ మహాదేవ్. ఫైనల్గా ట్రెక్కింగ్ చేసుకొని కిందికి అయితే వచ్చేసినాం. మళ్ళీ మన టెంట్ దగ్గరికి అయితే వచ్చేసినాం, క్యాంప్ సైట్ దగ్గరికి. కనబడుతుంది కదా క్యాంపు. అన్నం తినే టైం అయింది. నేను హీరాలాల్ పైకి ట్రెక్కింగ్ పోయేసి వచ్చేసరికి వాళ్ళ తమ్ముడు రామ్లాల్ ఫుడ్ అయితే రెడీ చేసి పెట్టేసిండు. చూపిస్తా చూడండి ఒకసారి. పప్పు, ఆలు, టమాటా, ఇంకేదో చిక్కుడుకాయ లాంటిది, తర్వాత ఆనియన్, టమాటా చట్నీ, పాపడ. చూస్తేనే నోరు ఊరుతూ ఉంది. చెప్పినా కదా రాత్రి అంత క్లారిటీగా లేదు, కానీ ఇప్పుడు ఇంత క్లారిటీగా ఉంది చూడండి. వీళ్ళు ఇక్కడ ఆకులతోటే మనకి ఫుడ్ పెడతారనమాట. ఇక్కడ ఇది సంప్రదాయం అంట. మనం ఇస్తరాకులు ఉంటాయి కదా, ఇక్కడ కూడా ఇస్తరాకులే, కాకపోతే ఏంటంటే డొప్పల్లాగా తయారు చేసి అన్నము దానికి సపరేట్గా పెడతారు. రాత్రి కూడా సూపర్ ఉంది. ఇప్పుడు కూడా ఎట్లుందనేది చెప్తా. ఫస్ట్ టమాటా చట్నీ టేస్ట్ చూసిన, అల్లం వెల్లుల్లి వేసి మంచి పచ్చికారంతో అయితే సూపర్ వేసిండు. కారం అనిపిస్తూ ఉంది. వంటలు మాత్రం సూపర్ ఉన్నాయి. ఆలు కర్రీ అయితే అదిరిపోయింది. పప్పు మాత్రం ఎక్దమ్ చాలా బాగుంది. టేస్ట్ అంటే టేస్ట్ ఉంది. ఉప్పు కారం మస్తు సరిపోయినాయి. చట్నీ కూడా సూపర్ ఉంది, కొంచెం కారం ఉంది, కానీ ఓకే. థ్యాంక్ యూ హీరాలాల్ భాయ్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. రాజ్ కుమార్ కర్మ వంట చేసిండు. మెయిన్ చెఫ్ है ना, बहुत अच्छा बनाया. హీరాలాల్, రాజ్ కుమార్ కర్మ భాయ్ बहुत अच्छा बनाया. వంటలు మాత్రం ఎక్సలెంట్. వీళ్ళ హాస్పిటాలిటీ మాత్రం సూపర్ అంటే సూపర్. చలో, మొత్తానికి మన లంచ్ అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి బయలుదేరి మన ఇంటికి అయితే పోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరితే ఇంటికి పోనీక మళ్ళీ 8 గంటలు 9 గంటలు అయితే ఈజీగా పడుతుంది నాన్ స్టాప్కి వెళ్తే. ఇప్పుడు 2 అవుతా ఉంది. ఇప్పుడు బయలుదేరితే ఒక 10 వరకు అయితే ఇంటికి వెళ్తా అనుకుంటున్నా. మరి మీకు ట్రెక్కింగ్ వీడియో నచ్చిందా?
తర్వాత లోపల ఫారెస్ట్ ఎలా అనిపించింది, గణేష్ దర్శనం ఎలా అనిపించింది, శివుని దర్శనం ఎలా అనిపించింది, నచ్చినాయా? నాకు తెలిసి మీకు నచ్చింది అనుకుంటున్నా. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన ట్రెక్కింగ్ తోటి, దర్శనాలతోటి, వ్యూస్ తోటి అయితే మస్తు ఖుషి అయినా. అంతకు మించి వీళ్ళ టెంట్, హాస్పిటాలిటీ, ఫుడ్, తర్వాత గైడెన్స్ అయితే నా మనసుకు మస్తు ప్రశాంతంగా అనిపించింది. ఇంతకన్నా ఏం కావాలి? ఈ ప్లేస్కు రానికి 2 రోజులు అయితే సరిపోతుంది. నిన్న మొత్తం రావడానికి పట్టింది, సాయంత్రం వరకు రీచ్ అయ్యి రెస్ట్ తీసుకున్నా, మంచిగా తిండి పెట్టిరు, తిన్నా, పండుకున్నా టెంట్లో. పొద్దున్నే లేచినాం, మళ్ళీ స్నానం చేసి పూహా తినేసి ట్రెక్కింగ్కి పోయినాం, దర్శనం చేసుకున్నాం, రిటర్న్ వచ్చినాం. మళ్ళీ వచ్చేసరికి ఫుడ్ రెడీగా ఉంది, తినేసిన ఇంకా బయలుదేరుతా ఉన్నా. మనకు ఈడికి రానికే పోనీకే ఖాళీ 2 రోజులు చాలు. మీకు కూడా 2 రోజులు టైం ఉంటే ఈ ప్లేస్కి వచ్చి ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయండి, మంచిగా ఈ ప్రకృతి రమణీయతని ఎంజాయ్ చేయండి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన, మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఈ వీడియో చూసిన తర్వాత ప్లాన్ చేసుకోండి. ఒక్క 2 రోజులే మీకు మీరు రిఫ్రెష్ కావచ్చు. వస్తే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకొని రండి, షూ వేసుకొని రండి. లేడీస్ అయితే శారీ కాకుండా డ్రెస్ల మీద రండి. పిల్లల్ని తీసుకురావాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా. వీడియో చూసిరు కదా, అది మరి. చలో, ఈ క్యాంప్ సైట్ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో పెడతా. పేరు హీరాలాల్, నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఫోన్ చేయండి, ప్లాన్ చేసుకోండి. నైట్ స్టే, నైట్ ఫుడ్, మార్నింగ్ లేవగానే టిఫిను, తర్వాత పైకి తీసుకురావడానికి ఒక గైడు, తర్వాత మధ్యాహ్నం భోజనం. ఇలాగ 2 పూట భోజనాలు టిఫిన్లతో అన్నీ పెడతారు. చలో, ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తా. నెక్స్ట్ ఇంకొక సూపర్ వీడియోతో రాబోతా ఉన్నా. అది కూడా ఒక లాంగ్ రైడు, మంచి ట్రెక్కింగ్స్ అయితే ఉన్నాయి. దానికి ట్రయల్ కోసమే ఇక్కడికి వచ్చి దేవుడు ఆశీస్సులు తీసుకుందామని డోల్కల్కి వచ్చి దేవుడు ఆశీస్సులు అయితే తీసుకున్నా. మన వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో చూసాక ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రాబోయేదంతా ట్రెక్కింగ్స్, లాంగ్ రైడ్స్ ఉన్నాయి. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో మరి, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందరికి వస్తా. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.